వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన చేశారు. హైదరాబాద్ అమీర్పేట్లోని శ్రీనివాస కాలనీలో పర్యటించిన సీఎం రేవంత్ సమస్యలపై స్థానికులని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో బాలుడు జస్వంత్తో సరదాగా ముచ్చటించారు సీఎం. బాలుడిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో తను ఏ విధంగా అయితే సమస్య పరిష్కారానికి ముందుకు వెళ్తున్నారో కూడా అక్కడ ఉన్న స్థానికులకి తెలియజేయడం జరిగింది. ఇక శాశ్వత పరిష్కారం దొరుకుతుందని కూడా స్థానికులను ఆశిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. అయితే కొన్ని బస్తీలలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ స్థానికంగా ఉండే బస్తీవాసులను అడిగి సమస్యలను తెలుసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక బాలుడు తన సమస్యను వివరించాడు. తమ బస్తీలో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి తమ బస్తీలో వరద సమస్యను కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఆ బాలుడు జస్వంత్తో ఉన్నాం. ఒకసారి మాట్లాడదాం. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా చెయ్యి వేసుకొని తిరుగుతూ తనని అడిగి తెలుసుకున్న పరిస్థితి. అసలు ఏం అడిగాడు, ఏం చెప్పాడు అనేది తెలుసుకుందాం. జస్వంత్, ఏమన్నాడు సీఎం రేవంత్ రెడ్డి, ఏం మాట్లాడాడు? నేను అక్కడ నించుంటే సార్ పిలిచి మీ ఇల్లు ఎక్కడ, బాబు ఇక్కడ రా అని పిలిచిండు. సార్ పిలిచి నిన్న మీ ఇంటి దగ్గరికి వాటర్ వచ్చాయి కదా, ఎంత వచ్చాయి అని అడిగిండు. అడిగితే నేను మునిపే అంత వచ్చాయి సార్ అని అన్నా. అంతే మళ్ళా మీకేమైనా రిపేరింగ్స్ ఏమైనా కావాలా అంటే సార్ అని అన్నా. గేట్స్ పెట్టాలి సార్ మొత్తం మా గల్లీలోకి వాటర్ వచ్చేస్తున్నాయి అని అన్నా. అంటే మీ బుక్స్ ఏమైనా నానాయా అని అంటే సార్ కొంచెం నానయ్యి అని అన్నా. మళ్ళీ వాటర్ వస్తే నాకు కంప్లైంట్ చెయ్యి, నేను రికవరీ చేసేస్తా అని అన్నా. ఎట్లా ఫీల్ అవుతున్నావు? నిన్ను పిలిచాడు, చెయ్యి వేసుకొని మీ బస్సు అంతా కొంత తిరిగావు, నీ సమస్యలు అడిగాడు, ఏమని చెప్తావు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇది ఎక్స్పీరియన్స్ చేయలేని ఫీల్. ఇంకేమైనా బస్సు సమస్యలు ఇంకేమైనా చెప్పావా? ఇంకేమైనా అడిగారా మిమ్మల్ని? ఒకటి గేట్ పెట్టిమని అడిగా, అది కంపల్సరీ పెట్టిస్తా అని అన్నా. అక్కడ మాకు గల్లీ ఎదురుగా ఒక గేట్ ఉంది, అదే వేరే గల్లీలకు కూడా పెట్టియాలి. వాళ్ళ గల్లీలకి వచ్చేసి మొత్తం గేట్ పెట్టినాక బిట్ట మా ఇంటి దగ్గరకు వచ్చినాయి. అంత వాటర్ వచ్చినాయి, గేట్ పైనకించి వచ్చినాయి, అంత వాటర్ వచ్చినాయి. ఇప్పుడు మీ బస్తీలో నిన్న మొన్న భారీ వర్షాలు కురిసినాయి కదా, ఎంతవరకు వచ్చినాయి వాటర్? ఇదేనా మీ ఇల్లు? ఇదే, అక్కడ వరకు వచ్చాయి, కడప దాకా వచ్చాయి. నేను మునిగిపోయాను, అంతవరకు వచ్చాయి. బస్తీలో వర్షం వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు మరి ఎట్లా ఉంటుంది పరిస్థితి మొత్తం మీ అందరికీ? ఎట్లా అసలు మేము నడవలేకపోతాం, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పోలేకపోతాం. సో ఇది పరిస్థితి. బాలుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. తమ బస్తీలో ఉన్న సమస్యకి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రావడం, తనని సమస్య అడిగి తెలుసుకోవడం, తన సమస్య విన్న అనంతరం కూడా వెంటనే అధికారులకు చెప్పడం, సమస్య పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చినట్లు కూడా బాలుడు జస్వంత్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ, అమీర్పేట్ నుండి.